చూడండి లైన్ పట్టుకుని వెళ్ళినామంటే చూడు ఎండింగ్ వచ్చేసరికి మనకు ధన్మన్ ఇక్కడ ఏదైనా సైడ్ వచ్చినా కూడా ఇది ఇబ్బంది అవుతుంది. అందుకని ఏంటంటే లైన్ అయితే పట్టుకొని వెళ్ళొద్దు. మనం ఎంతసేపు ఉన్నా కూడా లెఫ్ట్ సైడ్ కి వెళ్తే మంచిది అనుకుంటాను నేను. ఇంకోసారి కూడా చూపిస్తాను అది ప్రాబ్లం ఏందనేది. ఈ కట్స్ వెంబటే వెళ్ళాలి. ఇది రోడ్డు పెద్ద ఉంది కానీ ఇటు వెళ్ళినాం అనుకో ముంగడు వచ్చేసరికి చూడండి ఈ లైన్ పోయేసరికి ఇగో ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఏమన్నా బండి లెఫ్ట్ సైడ్ బండి వచ్చినప్పుడు మనం సడన్ గా రానికి అయితే ఉండదు అన్నట్టు. ఆ లైన్స్ ఒకటి చూసుకొని డివైడర్ అనేది వస్తుంటది అన్నట్టు మనకు. అదొకటి జాగ్రత్త గమనించుకోవాలి. ఎందుకంటే మర్చిపోయి మనము వెళ్తున్నాం కదా అని డైరెక్ట్ లైన్ పట్టుకొని వెళ్తాము. ఆ ధన్మన్ ఏమైతే అంటే డివైడర్ అనేది ఇట్లా మెల్లగా వచ్చేస్తుంటది మనకు. అదొకటి చూసుకోండి. ఓకే DCM ఆయన వెళ్తున్నాడు కదా ఈ లైన్ లో వెళ్తున్నాడు. జర ముంగడు అయినాక అక్కడ డివైడర్ అనేది ఇలా వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సడన్ గా లెఫ్ట్ కి వచ్చేస్తాడు అన్నట్టు. ఒకవేళ మనకు లెఫ్ట్ సైడ్ ఆయనకు బండి ఉన్నది అనుకో ధన్మన్ రానికి ఇబ్బంది అవుతుంది. చూద్దాము ఆయన ఇప్పుడు ఈ లైన్ లో పోతున్నానా ఆయన ఆ లైన్ లో పోతున్నాడు కదా. మనం చూద్దాం ఇప్పుడు వస్తాడా రాదా అనేది. ఎందుకంటే ఇది బాగా నైట్ లో కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలన్నట్టు. అగో DCM చూడండి లైన్ లోకి వచ్చేసాడు ఆటోమేటిక్. ఎందుకంటే చూయిందామని మెల్లగా పోతున్నా అక్కడ రోడ్ ఎండ్ అయిపోతుంది. అగో ఇప్పుడు మనం లైట్లను చూసి ఆయన రానికి కన్ఫ్యూజ్ అవుతుంటాడు అన్నట్టు. చూసారు కదా లైన్ అది.